ఐపీఎల్ 2026 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే టోర్నీ ప్రారంభానికి ముందే 3 సార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ అయిన హర్షిత్ రాణా ఇంజురీ కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం అవ్వగా హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్గా కేకేఆర్ ముందున్న 3 ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్గా కేకేఆర్ ముందున్న 3 ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఆకాష్ మద్వాల్. సో ఇతను బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్గా గతంలో ముంబై, రాజస్థాన్ తరపున ఆడిన అనుభవం ఉంది. టోటల్గా ఐపీఎల్ మ్యాచెస్ వచ్చేసి 17 ఆడగా 23 వికెట్స్ తీస్తే ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లక్నోతో మ్యాచ్లో 5 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీయగా సో ఇతను బెస్ట్ ఆప్షన్గా ఉండవచ్చు హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్గా. సెకండ్ ప్లేయర్ సిమర్జిత్ సింగ్. సో ఇతను గతంలో చెన్నై సూపర్ కింగ్స్తో పాటు మన సన్ రైజర్స్ కూడా ఆడడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 20 వికెట్స్తో లీడింగ్ వికెట్ టేకర్గా అయితే ఉన్నాడు. సో టోటల్గా 14 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసిన సిమర్జిత్ సింగ్ కూడా హర్షిత్ రాణాకు బెస్ట్ రిప్లేస్మెంట్గా ఉండే అవకాశం ఉంది. ఇక థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చేతన్ సకరియా. సో మనం అందరం చూసాం రాజస్థాన్ తరపున ఒక అద్భుతమైన సంచలన బౌలింగ్తో ఆకట్టుకుని ఇతను గతంలో కేకేఆర్ తరపున జట్లో ఉన్నప్పటికీ ఆడే అవకాశం అయితే రాలేదు. కానీ మంచి బెస్ట్ ఆప్షన్గా అయితే ఉండవచ్చు హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్గా. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడం కూడా ప్లస్ పాయింట్గా అయ్యే అవకాశం ఉంది. చేతన్ సకరియా కూడా హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్ ఆప్షన్లలో ఒకటిగా ఉండవచ్చు. సో హర్షిత్ రాణాకు రిప్లేస్మెంట్గా ఏ బౌలర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.